లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురయ్యారు. ఆమెపై ఇంతకు ముందు కొన్ని విషయాల్లో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె భర్త విఘ్నేష్ శివన్ సినిమా విషయంలో ఈ ట్రోలింగ్ ఎక్కువైంది. సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్ కు రావడం చాలా అరుదు. అవసరమైతే తన రెమ్యునరేషన్ తగ్గించుకుని కూడా ప్రమోషన్ కు దూరంగా ఉంటారు. ఇటీవల చిరంజీవి నటించిన సినిమాలో మాత్రం కొంచెం రూల్ మార్చి డైరెక్టర్ తో కలిసి కొన్ని వీడియోలు చేశారు. కానీ స్టేజ్ మీద ఈవెంట్ కు మాత్రం హాజరు కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా మారింది. తన భర్త దర్శకత్వంలో వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కోసం నయనతార స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సడన్ గా స్టేజ్ పైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భర్తను హక్ చేసుకుని సినిమా టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఇతర నిర్మాతల సినిమాలకు ప్రమోషన్స్ కు రాని నయనతార తన భర్త సినిమా కోసం మాత్రం రావడం సరికాదని అంటున్నారు. ఒకరికి ఒక రూల్, ఇంకొకరికి ఇంకో రూల్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే ఇది ముందే ప్లాన్ చేసిన ప్రమోషన్ స్టంట్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఆమె అభిమానులు నయనతారకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆమె సొంత ప్రాజెక్ట్ అని, ఆమె కూడా ఇందులో భాగస్వామి కావడంతో ప్రమోషన్ చేయడం సహజమే అని చెప్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనతో నయనతార మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.